సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. అందరం కలిసి నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే సయ్యా, నా ధైర్యము నీవే సయ్యా. సయ్యా
ఉన్నవాడా యేసయ్యా ఉదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో ఉదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో ఒడిలో చేసి ఓదాచువాడా ఒడిలో చేసి ఓదాచువాడా కన్నీరు తుడిచి కన్న తండ్రివే కన్నీరు తుడిచి కన్న తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే నా చెయ్యి పట్టి అందరూ కలిసి నా తోడుగా ఉన్నవాడా గ్లోరీ నా చెయ్యి పట్టి నా పత్యమున నిలుచువాడవే నా పత్యమున నిలుచువాడవే నా ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా 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 అందరము కలిసి హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో ఒకసారి ఆ పదం నాతో పాటు అందరూ కలిసి పాడతారా? హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో గట్టిగా ఓడిలో చేర్చి ఓదాచువాడా ఓడిలో ఓదాచువాడా కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే కన్నీరు తుడిచిన నా కన్న అవును ప్రభువా మేము ఏడుస్తున్నటువంటి రోజుల్లో ఏడుస్తున్న సమయాల్లో హృదయము పగిలిపోయినటువంటి సమయాల్లో ఎవరు మమ్మల్ని ఆదరించలేదు నాయన ఎవ్వరు మా పక్కన నిలబడలేదు ప్రభువా ఎవ్వరు మమ్మల్ని ధైర్యపరచలేదు ప్రభువా నీవు మాత్రమే ధైర్యపరిచావు అందుకే ప్రభువా నిన్ను స్తుతిస్తున్నావు అందుకే ప్రభువా నిన్ను గణపరుస్తున్నావు అయ్యా ఈ దినమందు నిలబడి నీ మాటలు మేము చెప్పుకుంటూ ఉండగా నా ప్రభువా అయ్యా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈ పూట అయ్యా ఈ మాటలు వింటున్నారో తండ్రి అటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మాకు కావాల్సిన సహాయంతో మీరే నింపి ఈ కార్యక్రమం చెప్పుతున్నటువంటి ఈ మాటలు అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా చూపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్. దేవుని వాక్యాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. పేతురు మొదటి పత్రిక చూడండి
మీకు చదువు రాకపోయినా సరే బైబిల్ తిప్పుతా ఉండాలా, సరేనా? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఉన్న వాళ్ళందరూ గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పమన్నా హల్లెలూయా. రైట్. యేసు ప్రభువుకి అతి ఇష్టుడైనటువంటి శిష్యుడు, ఆయన పేరు పేతురు. పేతురు తన పత్రికలో చెప్పినటువంటి ఒక మంచి మాటని మనం చదువుకున్నాం. ఏమని చెప్తున్నాడో చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనంలో, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలిన వాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఒక హెచ్చరిక ఇస్తున్నాడు పేతురు. ఒక హెచ్చరిక. నన్ను వినండి, ఏంటది? హెచ్చరిక. బహుశా మనకు కొద్ది రోజుల నుంచి తుఫాను లక్షణాలు కనబడుతున్నాయి కదా. కనిపించేటప్పుడు ఏం చేస్తున్నారు? ఎయిర్టెల్ వాళ్ళు, జియో వాళ్ళు అంటే మెసేజ్లు పెడుతున్నారు కదా. అవును కదా. ఏమని మెసేజ్లు పెడుతున్నారు? జాగ్రత్త, జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త. ఎందుకు అంటే అవి హెచ్చరికలు. ఏంటది? అవి హెచ్చరికలు. హెచ్చరిక వస్తుంది అంటే మనం ఏం చేయాలా? జాగ్రత్త పడాలి. ఒకసారి శ్రీనివాసత్రం పోయేటప్పుడు వాయిల్ దొరువు దాటిన తర్వాత పెద్ద గుంట ఒకటి పడిపోయి ఉంది. తారు రోడ్డు మధ్యలోనే పెద్ద గుంట పడిపోయి ఉంటే ఎవరు దాన్ని పట్టించుకోవాలా. ఎవరో పాపం ఒక పుణ్యాత్ముడు దాటిని పోయేవాడు పోకుండా ఒక పుల్ల అక్కడ నాటి దానికి ఏదో ఒక గుట్టని చుట్టేసిపోయాడు. ఇప్పుడు వచ్చే పోయే బండ్లు, నేను కూడా దాన్ని చూసి ఏమన్నానంటే, ఒరే రోడ్డు మీద పుల్ల ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఒక గుంట ఉండదు, అక్కడ ఒక ప్రమాదం ఉండదు. కాబట్టి ఏం చేయాలా? మనం జాగ్రత్త పడాలా, జాగ్రత్త పడాలా. అవును, పేతురు కూడా జాగ్రత్త పడమని చెప్తున్నాడు. హెచ్చరిక అంటే జాగ్రత్త పడమని చెప్తున్నాడు. ఎవరికి చెప్పాడు ఈ జాగ్రత్త? ఎవరికి చెప్పాడు ఈ జాగ్రత్త? మళ్ళీ చూడండి, మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఎవరికంట పేతురు చెప్పిన జాగ్రత్త? పెద్దలు. సంఘంలో ఎవరైతే పెద్దలుగా ఉంటారో వాళ్లకు పేతురు హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక అన్న గుర్తుపెట్టుకోవాలి. హెచ్చరిక వచ్చిందంటే మనం జాగ్రత్త పడాలని అర్థం. ఎందుకు హెచ్చరిస్తున్నాడు, ఏమని హెచ్చరిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ఒక 2 విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిక అది ఇప్పుడు చూద్దాం. ఈ 5వ అధ్యాయం మొత్తం హెచ్చరికలతోనే ఉంటది, అన్ని జాగ్రత్తలే. కానీ వాటన్నిటిలో నుంచి నేను ఒకే ఒక్క మాటని మీతో నేను పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఆ మాటను మనం చదువుదాం. ఏమని హెచ్చరిస్తున్నాడు, ఏమని జాగ్రత్తగా ఉండాలా? 5వ అధ్యాయంలోనే 10వ వచనం కాదు, చూద్దాం. 8వ వచనం చూద్దాం. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు హెచ్చరిక. ఏమని హెచ్చరిక? గమనించండి. ఏమని హెచ్చరిక? మీ విరోధి అయిన అపవాది అంటే సైతాన్ గాడు. ఎవరంట వాడు? మనకు విరోధి. చెప్పండి చెప్పండి, మాట్లాడండి. ఎవరంట? గట్టిగా చెప్పండి. ఎవరంట? విరోధి అంటే
శత్రువు. నన్ను గమనించండి, శత్రువుకి ఉండేటువంటి గుణం ఎట్లుంటది? ఎప్పుడైనా సరే మనల్ని పడగొట్టాలని, ఎప్పుడైనా సరే మనల్ని కింద దొయ్యాలని, ఎప్పుడైనా సరే మనల్ని నాశనం చేయాలని ఇయే కదా. ఎవరు అనుకుంటారు ఇది? శత్రువులు. ఎప్పుడు విరోధి మన మంచి కోరుకోడు. మంచి కోరుకునేవాడు విరోధి కాడు. మన కీడును కోరుకునేవాడే మనకు విరోధి. అందుకని మనందరికి విరోధి ఒకడు ఉన్నాడు అని పేతురు హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరు ఆ విరోధి అంటే చాలా స్పష్టంగా రాశారు చూడండి. మీ విరోధి అయిన అపవాది. చాలా మంది అంటూ ఉంటారు, ఇదిగో పలానా మనిషి అంటే నాకు కోపం, ఆ మనిషి నాకు శత్రువు, పలానోడు అంటే నాకు కోపం, ఓడు నాకు శత్రువు అని చాలా మంది అనుకుంటా ఉంటారు. నేను అంటాను, వాస్తవానికి మనుషులు ఎవరు శత్రువులు గారు. ఒకవేళ శత్రువులుగా ఉన్నా కొద్ది రోజులకి ఆ శత్రువులు కాస్త ఏమైపోతారు? మిత్రులు అయిపోతారు. అసలైన శత్రువు దేవుని బిడ్డలకి ఎవరంటే బైబిల్ అంటుంది, మీ విరోధి అయిన అపవాది. అపవాది గాడంట మనకు అసలైన శత్రువు. నమ్మిన స్తోత్రం చెప్పండి. మనకు అసలైన శత్రువు ఎవరు? అపవాది గాడు. చెప్తే కదా అసలైన శత్రువు ఎవరు? అపవాది గాడు. ఈడేం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అపవాది గాడంట గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. గమనించండి, సింహానికి ఒక మంచి అలవాటు ఉంటది. ఏంటి అలవాటు అంటే అది మింగతదా నవలుతుందా? నవలుతుందా మింగతదా? సింహం మింగతదిలే. మింగదానికి ముందు ఏం చేస్తుంది? నవలుతుంది. నమిలిన తర్వాత మింగతది. ఇప్పుడు చెప్పండి, అక్కడ రాసినటువంటి మాట ఏంది? మింగతది. చెప్పండి, మింగే స్వభావం ఎవరిది? పాముదా సింహానిదా? మింగే స్వభావం, మింగే బుద్ధి ఎవరిది? పాముది. సింహం అయితే నవలుతుంది, తర్వాత మింగతది. కానీ ఎవరిని మృంగుదునా అని అంటే అర్థం ఏంటంటే, నన్ను గమనించండి, పాము అనగా అపవాది గురించి చెప్తున్నటువంటి మాట. వాడు మింగాలను చూస్తున్నాడు. మింగడం అంటే అర్థం ఏంటంటే వాడిలో కలిపేసుకోవడం. ఎవరిలో కలిపేసుకోవడం? ఇప్పుడు మింగేస్తే ఏమైపోతుంది మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మనకు బాగా లేకుండా వచ్చినప్పుడు మనం మాత్రలు మింగతాం. మింగతావా మింగవా? చెప్పండి, మింగతావా మింగవా? మింగేసాం. మింగిన తర్వాత ఏం జరుగుతుంది? లోపల పోయేది మనలో కలిసిపోతుంది. అవునా కదా? మనలో కలిసిపోతుంది. మాత్ర మనలో కలిసిపోతుంది. మనం మింగిన తర్వాత మాత్ర మనలో కలిసిపోతుంది. అపవాది కూడా మింగేస్తే ఏం జరుగుతుంది? ఊళ్ళో కలిసిపోతాం. ఎంతమంది కలిసిపోలేదు ఈ రోజున? వాళ్ళు ఎంతమంది కలిసిపోలేదు ఈ రోజున? చాలా మందిని మింగేస్తున్నాడు వాడు. మాత్ర మింగినట్టు గుట్టక్కని మింగేస్తున్నాడు. వాడి లోపల కలిపేసుకొని ఉన్నాడు. చాలా మంది దేవుని బిడ్డల్ని, చాలా మంది సేవకుల్ని, చాలా మంది సేవకురాళ్ళని, చాలా మందిని మింగేస్తున్నాడు వాడు. వాడి లోపలికి కలిపేసుకొని ఉన్నాడు. ఆ హెచ్చరిక చెప్తున్నాడు పేతురు, ఇదిగో సంగమా జాగ్రత్తగా వినండి, ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి చూపుల పడ్డారా వాడు మింగేస్తాడు. మింగేసిన తర్వాత వాడి లోపలికి కలిపేసుకుంటాడు. అందుకని అంటాడు, జాగ్రత్తగా ఉండాలా. వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు. అందరూ చెప్పండి, ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పండి, ఏమి చేస్తున్నాడు? ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరిని? మొదటి వచ్చిన చదవండి. ఎవరిని వెతుకుతున్నాడు? మొదటి వచ్చిన తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరికి హెచ్చరిక అది? పెద్దలకి. ఇప్పుడు వాడు వెతికేది ఎవరిని? పెద్దల్ని. పెద్దలంటే ఎవరు? సంఘానికి ఎవరైతే బాధ్యత వహిస్తారో ఆ సంఘానికి బాధ్యత వహించేటువంటి పెద్దల్ని మింగేదానికి ఎతకుతున్నాడు వాడు. ఉదాహరణకు నేను చెప్తా. ఇప్పుడు సంఘానికి సంఘ పెద్ద ఉంటాడు,
సంఘానికి సేవకుడు ఉంటాడు. ఇప్పుడు సంఘ పెద్దగా ఉండేవాడిని లేకపోతే సేవకుడుగా ఉండేవాడిని మింగేదానికి వెతుకుతున్నాడు. ఏ సేవకుడిని మింగదామా, ఏ సంఘ పెద్దని మింగదామా. చాలా మంది విశ్వాసులు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా సైతాన్ని తరంగొట్టు, ప్రభువా సైతాన్ని మా ఇంట్లో ఉన్నాడు, ప్రభువా సైతాన్ని గద్దించు ప్రభు అని ప్రార్థన చేస్తారు. మంచిదే, నేను తప్పని చెప్పడం లే, మంచిదే. కాకపోతే గుర్తుపెట్టుకోండి, విశ్వాసుల కంటే కూడా వాడు ఎవరి దగ్గరకు వచ్చి మింగేదానికి ప్రయత్నం చేస్తాడంటే పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు మింగేదానికి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకి ఒక పెద్దను పడగొట్టేసాడు అనుకో, ఒక సంఘానికి ఒక పెద్దను పడగొట్టేసాడు అనుకో, ఖచ్చితంగా ఇప్పుడు ఆ సంఘం అంతా ఏమైపోద్ది, పడిపోద్ది. గొర్రెలు కాపర్ను కొడితే గొర్రెలన్నీ చల్లా చెదిరైపోతాయి. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట? అర్థమయ్యే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. గొర్రెల కాపరిని కొడితే గొర్రెలన్నీ చల్లా చెదిరైపోతాయి. అలాగే సంఘానికి పెద్దలను కొడితే, సంఘానికి అధ్యక్షత వహించేటువంటి వాళ్ళని కొడితే ఆ సంఘం అంతా చల్లా చెదిరైపోద్ది. అందుకనే ఏం చేస్తాడంటే వాడు తిరుగుతున్నాడంట, తిరుగుతున్నాడంట. ఏ పెద్దలు కొడదామా, ఎవరుగా పెద్దలుగా ఉండే వాళ్ళని మింగదామా అని వెతుకుతూ వాడు తిరుగుతున్నాడు. మీరు వాడి విషయంలో జాగ్రత్తగా ఉండమని పేతురు చెప్తున్నాడు. అర్థమైంది అనుకుంటాను. పేతురు ఎందుకు చెప్తున్నాడంటే, అపవాదిగాడు సంఘానికి పెద్దలుగా ఉండేటువంటి వాళ్ళని, అధ్యక్షతలుగా ఉండేటువంటి వాళ్ళని మింగేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలా, జాగ్రత్తగా ఉండాలా. ఓడి కంట్లో పడకూడదు, ఓడు మనల్ని మింగేటట్టు మనం ఉండకూడదు. స్తోత్రం గట్టిగా. ఓడు మింగేటట్టు మనం ఉండకూడదు. ఇప్పుడు చెప్తా ఓడు ఎవరిని మింగలేడంటే, నాన్న వినండి, 2 లక్షణాలు కనుక మనలో కనుక ఉంటే వాడిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అపవాదిగాడు మింగను దాకా మింగలేడు, ఏమి చేయలేడు. 2 లక్షణాలు ఉండాలా. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ 2 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళని అపవాదిగాడు ఏమి చెయ్యనుగాక చెయ్యలేడు. ఏంటా 2 లక్షణాలు? మళ్ళీ చదువు ఆ వచ్చినాన్ని. ఒకే వచనంలో ఉన్నాయి అన్ని మాటలు. 8వ వచనం. నిబ్బరమైన ఆడాగడం. ఫస్ట్ వచ్చింది చూడండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలా. అపవాదిగాడు మనల్ని మింగకుండా ఉండాలంటే, అపవాదిగాడు మనల్ని ఏమి చేయకుండా ఉండాలంటే ఫస్ట్ గా ఎట్టుండాలంట, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. మళ్ళీ చెప్పండి, నాతో పాటు చెప్పండి. ఏం బుద్ధి? మాట్లాడితేనే బాగుంటది గట్టిగా. ఏం బుద్ధి? ఈ బుద్ధి ఉంటే అపవాదిగాడు మిగతాడా? మింగలేడు, ఏం చేయలేడు. నిబ్బరమైన బుద్ధి ఎవరికైతే ఉంటాదో వాళ్ళని ఏమి చేయను కదా. మనం చాలా సార్లు అంటూ ఉంటాం చూడండి, ఒక పెద్ద డైలాగ్ అంటూ ఉంటాం, నువ్వు నా అపవాది గారిని కూడా మనం అనొచ్చు, నువ్వు మమ్మల్ని పెరకలేవు. ఇప్పుడు పెరకలేవు. మనం ఎట్టుండాలా? నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి అంటే ఏమనుకుంటున్నారు? బుద్ధి అంటే ఏంది అసలు? నిబ్బరమైన బుద్ధి అనగా మనసు. బుద్ధి అంటే ఏంది? ఇప్పుడు ఎలాంటి మనసు ఉండాలి మనకు? నిబ్బరమైన మనసు అంటే అర్థం ఏంది? చెలించని మనసు, చలనం లేని మనసు. చెలించే మనసు ఉండకూడదు, చలనం లేని మనసు. అంటే మన మనసు ఎట్టుండాలంటే, ఏది తీసుకువచ్చి మన మనసుని పాడు చేయాలని చూసినా, ఏది ఆశ చూపించి మన మనసుని పాడు చేయాలని చూసినా మన మనస్సు చెలించకూడదు. అపవాదిగాడు కొట్టేది అక్కడే కొడతాడు. వాడు ఫస్ట్ ఎట్ట మింగతాడంటే మన మనస్సుని చెలింపజేస్తాడు, మనస్సు కదిలిపోయేటట్టు చేస్తాడు. ఈ రోజున ఎంతో మందిని మింగేస్తున్నాడు వాడు. ఎట్ట మింగాడు అనుకుంటున్నారు మీరు? ఎలా వాడిలో కలుపుకున్నాడు అనుకుంటారు మీరు? ఎలాగంటే ముందు పట్టడం వాళ్ళ మనస్సు. కొంతమందిని మీరు గమనించండి, నల్ల మొహం పెట్టుకొని ఉంటారు,
ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఉంటారు, నల్ల ముఖం పెట్టుకొని ఉంటారు. మీరు అడగండి, ఏమన్నా ఆరోగ్యం బాగలేదా? బాగుంది. మరి ఎందుకు అలా ఉన్నావంటే, ఆరోగ్యం కాదు కానీ నాకేం బాగలేదు. ఏం బాగలేదంట? మనస్సు బాగలేదు, మనస్సు బాగలేదు. నేను అంటాను, చెలించేటువంటి మనస్సు ఏ క్రైస్తవునికి ఉండకూడదు, ఏ దేవుని బిడ్డకి ఉండకూడదు. ఒకవేళ నీ మనసు చెలిస్తా గనక ఉండిందా, నిన్ను ఖచ్చితంగా మింగేస్తాడు వాడు. అపవాదిగాడు మింగేస్తాడు. అపవాదిగాడు మింగకుండా ఉండాలంటే నిబ్బరమైన బుద్ధి ఉండాలా మనకు. అనగా ఎటువంటి పరిస్థితుల్లో మన మనస్సు దేనిని చూసి కూడా చెలించకూడదు, దేనిని చూసి కూడా. ఇప్పుడు చెప్పండి, మన మనస్సు కొన్నిటిని చూసి చెలిస్తుందా, చెలించదా? చెప్పండి, మా చెల్లించదా? ఒకసారి ఆలోచించండి. దేని చూస్తే చెల్లిస్తుంది మన మనసు? మీ చేత చదివిస్తా, ఒకసారి చూడండి. దేని చూస్తే చెల్లిస్తుంది మన మనస్సు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. త్వరగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దేని చూస్తే చెల్లిస్తుంది మన మనస్సు? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. చదువున్నాను. ఆకాను మనసు చెలించిందంట. ఇదిగో ఆ ఎరుకో పట్టణం మీదకు పోతున్నారు మీరు, ఆ పట్టణంలో దేన్ని కూడా మీరు ఆశించబాకండి అని దేవుడు చెప్తే ఆకాను మనసు ఆశించింది, ఆకాను మనసు చెలించింది. ఉండలేకపోయాడు, మనసుని ఆపుకోలేకపోయాడు. ఏమేమి కావాలని కోరుకున్నాడు మా ఆయన? ఏమేమి దొంగిలించాడు చూడండి. మళ్ళీ పచ్చిక నుంచి ఆ దోపుడు సొమ్ములో షీనారు పై వస్త్రము అంటే మంచి గుడ్డ. షీనారు గుడ్డ అంటే కొంతమంది మనసు గుడ్డలు చూస్తే చెలించిపోద్ది, అవునా కదా? ఇప్పుడు ఆకాను మనసు చెలించిందా, చెలించలేదా? చెలించిపోయింది. కొంతమంది మనసు గుడ్డలను చూస్తే చెలించిపోద్ది, అంటే కదిలిపోద్ది. ఇంకా తర్వాత వెండిని చూసి చెలించిపోద్ది కొంతమంది మనసు. తర్వాత బంగారం. 3 వచ్చాయి ఇప్పుడు అక్కడ. చెప్పండి ఏంటి ఆ 3? గుడ్డలు, వెండి. వీటిని చూస్తే మనిషికి ఎట్టుంటది? మనసు ఉంటదా? చెలించిపోతుంది. సాతానుగాడు మన మనసుని చెలించేటట్టు చేస్తాడు, మన మనసును కుదుటిగా ఉండేటట్టు ఉంచడవాడు, వాడు చెలించేటట్టు చేస్తాడు. అందుకే పేతురు అన్నాడు, ఏమన్నాడు? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. అంటే దేన్ని చూసి కూడా మన మనసు చెలించనుగాక, చెలించకూడదు. ఆకాను మనసు చెలించింది వస్త్రాలను చూసి, ఆకాను మనసు చెలించింది వెండిని చూసి, ఆకాను మనసు చెలించింది బంగారమును చూసి. ఏమైపోయాడు? రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఎవరు? ఆకాను. ఎందుకంటే అతని మనసు చెలించింది. ఇప్పుడు చెప్పండి, గుడ్లు చూసి, వెండి చూసి, బంగారం చూస్తేనా చెలించేది? ఇంకేంటి చెలించదా మన మనసు? మెయిన్ ఇంకొకటి ఉందగా, ఏదది? ఇదే మాట్లాడలేదా? ఏదది? సామెతల గ్రంథం 11:28 చూడండి. సామెతల గ్రంథం 11:28 చూడండి. సామెతల గ్రంథం 11:28 చూడండి. నమ్ముకుని వాడు వాడైపోవును, నీతిమంతులు చిగురాకులే వృద్ధినందుదురు. ఇక్కడ కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ ఒకటి ఉంది చూడండి. మనసు చెల్లించిపోవడానికి ఒక ప్రధానమైన అంశం ఏడు కూడా ఒకటి ఉంది. ఏంటది? ధనమును నమ్ముకునేవాడు. డబ్బులు చూస్తే మన మనసు చెల్లించిపోతుందా, చెల్లించదా? మాట్లాడండి. చెల్లిస్తుందా, చెల్లించదా? వెండిని చూసినా చెల్లిస్తుంది, బంగారాన్ని చూసినా చెల్లిస్తుంది, వస్త్రాలను చూసినా చెల్లిస్తుంది, ధనాన్ని చూసినా చెల్లిస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే అక్కడ దావీదు ఊరియా భార్య అంటే మనిషిని చూసినా చెల్లిస్తుంది. ఎన్ని రకాలుగా మన మనసు చెల్లిస్తుందో చూడండి.
మనుషులు చూసినా చెల్లిస్తుంది. వెండి బంగారము వస్త్రాలు ధనము ధాన్యము ఏది చూసినా మన మనసు చెల్లిస్తుంది. ఇవన్నీ ఏంటో తెలుసా? సాతానుడు మనకేసేటువంటి ఒక ఏమని చెప్పాలా? ఎర. సూపర్. ఏం చెప్పాలా? మనం చేపలు పడుతుంటామే. చేప దొరకాలంటే ఏం చేయాలా అమ్మా? చేప దొరకాలంటే ఎర్ర ఇయ్యాల. ఎర్రకు ఆశపడి చేప వస్తుంది, గాలానికి దొరుకుతుంది. అపవాది కూడా మనల్ని వాడు మింగాలంటే ముందు మనకి ఎర అంటే మన మనస్సు చెలించేటట్టు ఎలా ఎర ఏంటి అంటే ఇదిగో ఇన్ని రకాలుగా ఎర్రలేస్తాడు వాడు. అందుకని పేతురు అంటాడు, జాగ్రత్త పెద్దలు, సంఘానికి అధ్యక్షతలు జాగ్రత్త. ఏ విషయాల్లో జాగ్రత్త? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. ఎప్పుడు కూడా మీ బుద్ధి దేనిని చూసి కూడా చెల్లించుకో. సేవా పరిచర్యలో చాలా కష్టాలు నష్టాలు. 24-25 సంవత్సరం అనుకుంటా నేను సేవకు వచ్చి. 25 సంవత్సరాల నుంచి పరిచర్యలు ఎన్నో కష్టాలు. కొన్నిసార్లు అయితే నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఒక సహోదరుడు, ఒక అతను నేను వాక్యం చెప్తున్నప్పుడు కింద కూర్చొని వినేవాడు వినకుండా విశ్వాసే అటు కాదులేరా అది కాదులేరా అన్నాడు. వాక్యం చెప్తా ఉన్నా నేను అంతమందిలో. అప్పుడు ఎటుంటది నా మనసు? ఎటుంటది? చాలా బాధపడింది. నేను అనుకున్నాను, అసలు సేవే చెయ్యాల్సిన అవసరం లేదు, వీళ్ళ చేత అడిగించుకోవాల్సిన అవసరం లేదు అని అనిపించింది. అంటే అపవాదిగాడు ఏం చేశాడు? మనసుని చెల్లింపజేశాడు, చెదరగొట్టేటట్టు చూశాడు. దేవుడు గొప్పవాడండి. దేవుడు మన పక్షముగా నిలబడేవాడండి. దేవుడు మనల్ని ధైర్యపరిచేవాడండి. అందుకే కదా ఇందాక పాడే మనం ఏమని నాను వారు పడదామా నాకు దూరమైన నా తల్లి తండ్రులే నా చెయ్యి పడన్నాను. నాకు దూరమైన నా తల్లి తండ్రులే నా ఏ క్షణమైనా నన్ను మరుపుకుంటా, ఏ క్షణమైనా నన్ను మరవకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకొట్టివే, నీ ప్రేమతో నన్ను హత్తుకొట్టివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి సౌండ్ పెట్టండి, నా పక్షమున నా ధైర్యము, ఒకసారి నా ధైర్యము, హల్లెలూయా. డ్రమ్ములు వెళ్ళేది ఊరికి నోటితో పాడండి. నా ధైర్యము నీవే యేసయ్యా. ఇంకొకసారి నా పక్కన నిలబడి ధైర్యపరిచాడు. ఆ విధంగా అన్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా? చెప్తే మా పిల్లడే చెప్పాలండి వాక్యము, మహేషే చెప్పాలండి వాక్యము, వింటే ఆయన కాడే వినాలండి. ఎంత మంచి సాక్ష్యం. అట్టన్న నోరుని దేవుడు ఇటు మార్చాడు. మరి మనసుని చెలించేటట్టు అపవాది చేసింది. నేను అనుకున్నాను, మనసుని చెలించేటట్టు అపవాది చేసిన ఆ మనసుని నేనేం చేసుకున్నాను తెలుసా? నిలబెట్టుకున్నాను. అదే అంటాడు పేతురు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. అపవాదిగాడు రకరకాలుగా చెదరగొట్టాలని చూస్తాడు. అపవాదిగాడు రకరకాలుగా మన మనసుని చెదరగొట్టాలని చూస్తాడు. నేను ఒకటే చెప్పనా, మనసు చెదిరిపోయిందనుకో మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. మీకు అర్థమవుతుందా? మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియదు. ఒక చిన్న మాట మనం మాట్లాడుకుందాం, కొంచెం జాగ్రత్తగా. నా జీవితంలో జరిగింది ఇది, మీకు కూడా జరిగింది లేదు. ఇప్పుడు మీరు చెప్తే నేను వినాలా? ఏదో ఒక పని గుర్తు వస్తుంది మనకు, ఆ పని మీద ఇంట్లోకి వస్తాం. ఇంట్లోకి వచ్చి అసలు నేను ఎందుకు వచ్చానా అని ఎతకతాం.
ఆలోచిస్తాం. నేను ఎత్తుకున్నా చాలాసార్లు. మీరు ఎప్పుడైనా ఎత్తుకారు ఆ విధంగా? మీకు ఎదిరింది ఆ సందర్భం? బయటికి వెళ్ళిపోతాం, వరే ఎందుకు వచ్చాను ఆ పని. నేను అంటాను, ఎందుకు మర్చిపోయావో తెలుసా? ఎందుకు మర్చిపోయావో తెలుసా? నీవు నీ మనసు కుదుటగా లేదు కాబట్టి నీవు వచ్చిన పనే నువ్వు మర్చిపోయావు. నువ్వు వచ్చిన పనే, నువ్వు చేయాల్సిన పని నువ్వు మర్చిపోయావు. మనసుని గలిబిలి చేసేటువంటి తత్వం, మనసుని గలిబిలి చేసి మింగాలనుకున్నటువంటి తత్వం ఎవరిది? అపవాదిది. అదే అంటాడు పేతురు. ఏమంటాడు తెలుసా? జాగ్రత్తగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది సంఘములో అధ్యక్ష వహించినటువంటి వాళ్ళను, పెద్దలను మింగాలని ఓడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఓడు మింగేదానికి ముందుగా ఏం చేస్తాడంటే మనసుని చెదరగొడతాడు, మనసుని చెదరగొడతాడు. అందుకని నేను చెప్తాను, మనసును కుదుటిగా పెట్టుకునేటువంటి వారముగా మనమందరము ఉందుముగాక. గట్టిగా చెప్పు హల్లెలూయా, గట్టిగా చెప్పు హల్లెలూయా. మనమందరము మనసులను ఓడు ఎంతగా చెదరగొట్టాలని చూసినా మన మనస్సును మనం ఏం చేయాలా? కుదుట పెట్టుకోవాలి. ఒక మాట నీకు చెప్పనా, మనస్సుని గనక మనము కుదుట పెట్టుకోలేకపోతే మన బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం, మనసును కుదుట పెట్టుకోలేకపోతే బ్రతుకు ఏమైపోతుంది అనేటువంటి ఒక మంచి మాటని మనం సామెతల గ్రంథంలో మనం చూడొచ్చు. 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం చూడండి, చదవండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. మళ్ళీ చదువున్నాను ఇంకోసారి. ప్రాకారము లేక పాడైన పురము. ప్రాకారము లేక పాడిన పురం. ఒక పట్టణం లేదా ఒక పురం పాడైపోవాలంటే దానికి ప్రాకారం ఉండకూడదు. ఇప్పుడు ఒక చిన్న మాట మనం ఆలోచించేద్దాం. ఇల్లు కట్టుకుంటాం, మనం ఇల్లు కట్టుకుని ఇంటికి చుట్టూరు ఏం చేసుకుంటాం కదా? ఏమన్నా ఖర్చు పెట్టావు? ఖర్చు పెట్టలేదా? ఎందుకు ఖర్చు పెట్టాడు? ఇల్లు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, ఇంట్లో ఉన్నటువంటి మనుషులు సేఫ్ గా ఉండాలంటే ఇంటి చుట్టూరు ప్రాకారం ఉండాలి. దాన్ని ప్రహరీ అనుకోవచ్చు, నువ్వు కంపంతో కట్టుకో, నువ్వు తడిగులతో కట్టుకో, లేకపోతే నువ్వు ఏమంటారు దాన్ని రేకులతో కట్టుకో, డబ్బులుంటే గోడతో కట్టుకో, ఎలాగైనా కట్టుకో, కానీ ఉండాల. ఉన్నప్పుడే ఇల్లు సేఫ్, ఇంట్లో ఉన్న మనుషులు కూడా సేఫ్. ఒకవేళ ప్రాకారం లేకపోతే ఏమైపోద్ది? దారిని పోయే పశువు రావచ్చు, దారిని పోయే దొంగ రావచ్చు, దారిని పోయే ఏదైనా కానీ రావచ్చు పోవచ్చు. అంతే కదా? రావచ్చు పోవచ్చు, ఇంకెవరు ఆపలేరు. ఎందుకంటే దానికి ప్రాకారం లేదు కదా. ప్రాకారం లేకపోతే ఒక పురం పాడైపోద్ది, లేదా ఒక పట్టణం పాడైపోద్ది, లేదా ఒక ఇల్లు పాడైపోద్ది. ప్రాకారం ఉంటే అది పాడవదు. అదే అంటాడు చూడండి సొలొమోన్. ఏమంటాడు తెలుసా? ప్రాకారము లేకపోతే ఏ విధంగా పురము పాడైపోద్దో మనసుని అదుపు చేసుకోలేనివాడు కూడా పాడైపోతాడు. మన మనసుని చెరపాలని రకరకాల ప్రయత్నం చేస్తారు. మన మనసును గాని మనం గాని చెరుపుకున్నాం అనుకో పాడైపోతాం. పాడైపోవడం ఏంది? అది అపవాదిగాడు మింగడం. మింగడం అంటే ఏమనుకుంటున్నారు? వాడిలోకి కలుపుకోవడం. వాడిలోకి కలుపుకోవడం. చాలా మందిని కలిపేసుకోమన్నాడు, చాలా మందిని మింగేస్తున్నాడు. ఎందుకంటే మనస్సుని అదుపు చేసుకోలేని ప్రతి ఒక్కరిని మింగేస్తున్నాడు. అందుకే పేతురు అంటాడు, ఈ కుటుంబ ప్రార్థనలు నొక్కి మరీ పేతురు చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. అంటే మనస్సు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెలించనీయకుండా ఉండండి. స్తోత్రం, గట్టిగా స్తోత్రం. మనస్సు ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెలించకూడదు. వెండికి కావచ్చు, బంగారానికి కావచ్చు, ధనానికి కావచ్చు, వస్తువులకు కావచ్చు, వాహనాలకు కావచ్చు, దేనికైనా సరే మనస్సు చెలించను గాక చెలించకూడదు. అది ఫస్ట్ జాగ్రత్త. అపవాది మింగకుండా ఉండాలంటే అది ఫస్ట్ జాగ్రత్త. ఇకపోతే రెండో జాగ్రత్త చూద్దామా? అదే పేతురు పత్రిక, అదే 5వ అధ్యాయం, అదే 8వ వచనం కంటిన్యూ చేద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై ఇది రెండోది. ఇది ఫస్ట్ ఏంది? నిబ్బరమైన
బుద్ధి అంటే చెలించని మనసు, చెలించని బుద్ధి ఉండాలి. అది ఫస్ట్ది. రెండవది మెలకువ కలిగి ఉండాలి. అబ్బా బాబా, ఇది చాలా ప్రాముఖ్యమండి. ఏంటిది? మెలకువ. చెప్పండి చెప్పండి, ఏంటది? గట్టిగా గట్టిగా అరవండి. ఏంటది మెలకువ అంటే? మెలకువ అంటే మెలకువే. మెలకువ అంటే మత్తుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు మత్తుగా, లేకపోతే మనకు అర్థమే భాషలో తర్జుమా చేయాలంటే జడ్డుగా ఉండకూడదు. ఎట్లా ఉండకూడదు? జడ్డు అంటే ఏదో కానీ పని చెప్పామంటే చేస్తావులే ఉండు, ఏమి అంత తొందర అనకూడదు. చెప్పినప్పుడు మన వాళ్ళకి బలి అలవాటు ఉంటుంది, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళకి. ఎట్లుంటుందంటే జడ్డు బలి తొందరండి, ఈ పాస్టర్కి, ఈ పాస్టర్కి బలి తొందరండి, ఈ సంఘ పెద్దకి బలి తొందరండి. ఏమి నిదానంగా జరగవా? నిదానంగా చేసుకోకూడదా? ఎట చేయాలంట? గట్టిగా చెప్పండి. ఎట చేయాలంట? నిదానంగా చేయాలా, తొందరగా చేయాలా? దేవుని పని నిదానంగా చేయాలా, తొందరగా చేయాలా? లోకం అంటుంది నిదానమే లోకం. యేసయ్య అన్నాడు, నా పనిలో నిదానంగా ఉంటే కుదరదు. మీకు ఒక మాట చెప్తా, మనందరికీ తెలిసిన మాట. యేసు ప్రభువుని చూడాలని జక్కయ్య చెట్టు మీద కూర్చున్నాడు, వేడి చెట్టు మీద. యేసుక్రీస్తు ప్రభు ఆ చెట్టు కిందకు వచ్చాడు. ఇప్పుడు యేసయ్య అన్నటువంటి మాట చెప్పండి. జక్కయ్య నిదానంగా దిగు జక్కయో, జాగ్రత్త జక్కయో, నిదానం నిదానం నిదానం. ఊరు ముందు నువ్వు పుట్టుడివి, అసలు ఎట్టెవరా నువ్వు? జాగ్రత్తగా దిగురా, కావాలంటే నేను పట్టుకుంటానులే, నా శిష్యులు ఉన్నారులే అన్నాడా? ఏమన్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగో. దేవుని యొక్క మాటది. జడ్డుగా ఉండకూడదు. మనం పాట పాడేటప్పుడు జడ్డే. అందుకే మీకు ఇందాక చెప్పా, చప్పట్లు కొడుతున్నారు శబ్దం రావడంలా, పాట పాడుతున్నారు శబ్దం రావడంలా, అల్లి చెప్తున్నారు శబ్దం రావడంలా. ఏంటంటే జడ్డు జడ్డు జడ్డు, నెమ్మది జడ్డు. నాకు ఈ మాట చెప్పేటప్పుడు అంతా ఒక సన్నివేశం గుర్తొస్తుంది. శ్రీనివాసత్రం చర్చిలో ఇప్పుడు బిల్డింగ్ కట్టుకోవాలి, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు ఒక పాక ఉండింది. పాక ఒక సాల వేసుకోన్నాం. ఇదే విధంగా ఆదివారం సంఘస్థులు చాలా మంది వచ్చి కూర్చొని ఆరాధన చేస్తా ఉన్నారు. మేమందరం ఆరాధన చేసుకుని వాక్యం చెప్పుకుంటా ఉన్నాము. మా సంఘస్థుల మధ్యలోకి మట్టిపాము కూడా ఒకటి వచ్చి వాక్యం వింటుంది. మట్టిపాము ఎవరు గమనించలా. ఆ పక్కన కూర్చోన్నటువంటి ఒక వ్యక్తి పాము అన్నాడు. పామా? ఇంకా ఒక్కరుంటే ఒకటి చర్చిలో అందరు లేచి బయటకు వచ్చేసారు. బలిపేట మీద నేను ఒక్కనే ఉన్నాను, ఒక సహోదరుడు ఉన్నాడు. ఇప్పుడు పాము అంటే పాము ఏం చేయాలా? అది ఎలలా గుమ్ముగా అక్కడే ఉంది. నన్ను కాదులే అనుకుని గమ్ముగా ఉందంటది, అక్కడే ఉంది. ఏం చేశాడు తెలుసా? ఒక సహోదరుడు కొడవలు తీసుకొని వచ్చి దాన్ని పురికాయ మీద గుచ్చి ఇట్ట పైకి లేపాడు. చాలా పొడుగునింది పాము, మట్టిపాము. చచ్చింది. నేను ఇప్పుడు చెప్పండి, మట్టిపాము చావడానికి కారణం? ప్రార్థనకు రావడమా? మట్టిపాము చావడానికి కారణం జడ్డు. పాము అన్నప్పుడు ఎలుపు ఉంటే జనంతో పాటు అది చచ్చుండేది కాదు, అది బతుకుండేది. ఈ రోజున చాలా మంది దేవుని బిడ్డలు అపవాది గారు మింగడానికి గల బలమైన కారణం ఏంటో తెలుసు? జడ్డు. ప్రార్థన చేయమే, భర్త అంటుంటాడు భార్య, ప్రార్థన చేయమే, చేస్తాలే అయ్యా, కాసేపు పడుకొని మింగేస్తుంది అంతే. బిడ్డలకి చెప్తారు, ఒరే ప్రార్థన చేయండిరా బంగారు కొండలారా, ఉండి మేము వీడియో గేమ్ ఆడుకోవాలా, మింగేస్తుంది అంతే. నిజంగానే మింగేస్తుంది. దేవుని పనిని అలక్ష్యం చేశారనుకో, ఆరాధన కావచ్చు, పాటలు కావచ్చు, వాక్యం కావచ్చు, ఏ పరిస్థితుల్లో ఎవరైనా సరే అలక్ష్యం చేశారనుకో వాళ్ళని పై నుంచి పడ్డాడు కిందకి అయ్యగారు, పేరు ఐదుకు.
చెప్పండి, ఎవరైనా గట్టిగా చెప్పండి, ఎవరైనా నిద్రపోయినోడా నిద్రపోకుండా ఉన్నవాడా? దేవుని పనిలో జడ్డు పనికి రాదు. అందుకే నాకు చాలా కోపం వస్తుంది వాక్యం చెప్పేటప్పుడు. కళ్ళు మూసుకొని ఉన్నా అంటే నిద్ర కళ్ళు గుడ్లు తిరుగుతా ఉంటాయి. అందుకే నేను చెప్తా, మా సంఘస్థులందరికీ నేను చెప్తా, ఏం చెప్తానంటే ప్రార్థనకు వచ్చినప్పుడు తిని రాబాకండి దయచేసి అని చెప్తా. ఎందుకు అంటే కడుపులో కాదా ఉంటే కంటికి నిద్ర రాదు. కడుపులో బాగా ఫుల్గా వేసిస్తే ఎట్లుంటదిరా? అట్టే ఉంటది, బాగా అట్టే ఉంటది. ఎట్లుంటదో తెలుసా? మత్తుగా ఉంటది. ఆ మత్తుగా ఉండేవాడిని మింగతాడు ఎవరో? సైతాన్ గాడు. అపవాది మింగేది ఎవరినో తెలుసా? ఆ మత్తుగా ఉండేవాడిని. మనం చాలా సార్లు చెప్పుకుంటా ఉంటాం కదా యోనా గురించి, గుర్తుందమ్మా? యోనా గురించి పడవలో ఉన్న వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. సముద్రంలో పడి దేవుడు అదే ఒడివుడు నిద్రపోతాడు. వాడ నాయకుడు వచ్చి లేపినాడు ఏమని? ఓరి నిద్రపోతా, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. అన్నుడు అడిగాడండి, ఏమొచ్చిందిరా నీకు, ఏమొచ్చిందిరా నీకు? తూగుపోతాడా? నువ్వు లేచి దేవుని ప్రార్థన చేయి. నానా దేవుని పనిలో మనం ఎప్పుడు కూడా జడ్డుగా, నేను అందుకే పాట పాడినా నా గొంతు అంతవరకు లాగతా అంతే. నిజంగానే ఎప్పుడు నేను పాట పాడినా లేదా డ్రమ్ము ఎత్తుకున్నా సరే ఎంతవరకు గట్టిగా కొట్టవాలన్నా అంతవరకు గట్టిగా కొడతా అంతే. లేదా ప్రార్థన చేసినా సరే ఎంతవరకు గట్టిగా చేయగలను అంతవరకు చేస్తా. కొంతమంది మీరు గమనించండి, పాట పాడేటప్పుడు శక్తిని అంత దాచిపెట్టుకుంటారు. ఓలు ప్రార్థనకు మనం ఏంది పాడేది, ఓలు పాటకి మనం ఏంది పాడేది, ఓలు వాక్యానికి మనం ఏంది చెప్పేది. శక్తిని దాచిపెట్టుకుంటారు. జడ్డు. పేతురు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? మత్తులుగా ఉండకూడకండి. ఎట్లా ఉండకూడదు మనం? భలే మాట ఉంటుంది చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మళ్ళీ చదవదామా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మత్తులుగా ఉండబాకండి. క్రైస్తవ జనాంగమా, దేవుని బిడలారా, నువ్వు మత్తుగా గనక ఉన్నావనుకో శత్రువు రానే వస్తాడు, వచ్చి మింగనే. కొద్ది సంవత్సరాల క్రితం మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో దొంగతనం పోయింది. నాయుడుపేటలో మా పెదనాన్న ఇంట్లో దొంగతనం పోయింది. బయట ఒక గేటు, బయట లోపలికి వచ్చినప్పుడు ఇంకో గేటు. ఇప్పుడు డేవిడ్ అటు పెట్టుకున్నాడు అట్టే గేటు, 2 గేట్లు. తర్వాత ఆ నుంచి మళ్ళీ లోపలికి రావాలంటే ఇంకొక తలుపు. 3 క్రాస్ కోసుకొని వస్తే ఆ మూల ఉంటది బీరువా. ఆ బీరువా దగ్గర ఫ్యామిలీ అంతా పడుకో ఉన్నారు. 3 గేట్లు దాటుకొని రావాలా, మళ్ళీ ఫ్యామిలీ అంతా పడుకో ఉన్నారు. విచిత్రం చెప్పనా? వీళ్ళు ఎట్ట నిద్రపోతున్నారు ఏమో మనకు తెలియదు, కానీ వీళ్ళు బాగా నిద్రపోయేటప్పుడు దొంగ రానే వచ్చాడు. అవన్నీ ఎట్ట తాళాల మొగలు కొట్టుకుంటా ఎట్ట దాటుకుంటా వచ్చాడు మనకు తెలియదు. వీళ్ళు తలకాడ ఉన్నటువంటి బీరువాని తీశాడు, బీరువాలు ఉన్నట్టు ఎత్తుకెళ్ళిపోయాడు. ఉదయం లేచి కుయ్యో మర్రో అంట పోలీస్ స్టేషన్ మీద కేసు పెడితే ఆశ్చర్యం, ఏంటి 3 గేట్లు దాటుకొని వచ్చాడా? మీరందరూ అక్కడే పడుకొని ఉన్నారా? అవును సార్. మరి అంత మద్దుగా ఉంటే దొంగతనం చేసుకుని బాగా ఇంకేమంటాడు? ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు ప్రార్థనలో జడ్డు, వాక్యం వినటంలో జడ్డు, దేవుని పని చేయడంలో జడ్డు. నేను ఒకటే చెప్తాను, మీకు బాధ వేసినా కానీ దయచేసి నన్ను క్షమించండి. దేవుని పనిలో జడ్డుగా ఉన్నా, దేవుని పనిలో మత్తుగా ఉన్నా, ఆ జడ్డుగా ఉండేవాళ్ళని మత్తుగా ఉండేవాళ్ళని ఖచ్చితంగా మింగేస్తాడు అంతే. ఎందుకంటే మనలో ఏమి లేదు, హుషారు లేదు కదా. అందుకనే పేతురు అంటున్నాడు, మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు, దేవునికి స్తోత్రం. 2 చెప్పా ఇప్పటికి. అపవాది బారిన మనం పడకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలా? నెంబర్ 1
చెలించని మనసు, నిబ్బరమైన బుద్ధి. దేనికి కూడా మన మనసు చెల్లించకూడదు. చెల్లించేటట్టు అపవాది చేస్తాడు, అయినా కానీ మనం చెల్లించకూడదు. రెండవది నిద్రపోవాలా. అంతేనా? ఎట్లుండాలా? మెలకువ కలిగి ఉండాలా. ప్రార్థనా జీవితంలో కావచ్చు, వాక్యం వినడంలో కావచ్చు, ఆరాధించడంలో కావచ్చు. ఎట్లుండాలా? మెలకువ కలిగి ఉండాలి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. అప్పుడు అపవాదిగాడు మనల్ని దగ్గరకు వచ్చినా మనల్ని వాడు మింగనగాక మింగలేడు. మరి వాడు మింగలేడు, అపవాదిగాడు వెళ్ళిపోతాడు. అపవాదిగాడిని మనం జయిస్తాం. జయించిన తర్వాత దేవుడు మనకు ఒక ఆశీర్వాదం ఎత్తిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఆశీర్వాదం? మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇప్పుడు మంచి మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలా. అపవాదిగాడిని మనం జయించిన తర్వాతే దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. ఆ దీవెన, ఆశీర్వాదం రావాలంటే ముందేం చేయాలా? అపవాదిని జయించాలా. మీకు చూపిస్తాను చూడండి ఆ మాట. దేవుని వాక్యంలో నుంచి మీకు చూపిస్తాను చూడండి ఆ మాట. మత్తయి సువార్త 3:11. మత్తయి సువార్త 3:11. ఈ మాట చూపిస్తాను చూడండి, మీకు భలే ఉంటది ఆ మాట. చూద్దాం. మారు మనస్సు నిమిత్తము 4:3 అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఎప్పుడు పరిచర్య చేశారంటయ్యా? ఏందిరా 4 మాటలు చెప్తున్నారా? ఆడ ఉన్నదే చదవండి అబ్బా, లేదు ఉన్నదే చదవండి. ఎప్పుడు దేవదూతల నుంచి పరిచర్య చేశాయి? అపవాది విడిచిపోయిన తర్వాత. అంటే ఏంది? అపవాదిని మనం జయించి, అపవాదిని మనం ఓడించిన తర్వాత దేవుని యొక్క దీవెన మనకుంది. ఎవరికైనా సరే దేవుని దీవెన ఎప్పుడు ఇస్తారంటే చూస్తుంటాడు దేవుడు. ఈ అపవాదిని వీళ్ళు జయిస్తారా, జయించలేరా? ఓడి మింగేస్తాడా, మింగకుండా వీళ్ళు ఉంటారా, నిలబడతారా అని దేవుడు చూస్తాడు. అంతటా అపవాది విడిచిపోగా దేవదూతలు చేసేయంట పరిచయం చేసే. నేను అంటాను, అపవాదిని మనం జయిస్తే 2 దారులు జయించవచ్చు అని చెప్పా. ఏంట 2 దారులు? నెంబర్ 1 నిబ్బరమైన బుద్ధి. అంటే చెల్లించని, దేనికైనా చెల్లించకూడదు మనసు. డబ్బుకు కావచ్చు, ఇంటికి కావచ్చు, బంగారం వస్తువులు, దేనికి కూడా అన్ని ఎర్రలే మనకు, అన్ని ఎర్రలే, చెల్లించకూడదు. నెంబర్ 2 జడ్డుగా ఉండకూడదు. ఇలా కన్నా ఉంటే మనం వాడిని జయిస్తాం. జయిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? ఇప్పుడు 10వ వచనం చూడండి. 10వ వచనం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేవుడిచ్చే ఆశీర్వాదం. దీన్ని చూసుకొని మనం ప్రార్థన చేద్దాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరచును. భలే మాట కదా. తానే మిమ్మును పూర్ణులుగా చేసి, చెప్పండి, స్థిరపరిచి బలపరచును. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్థిరపరుస్తా. తానే అంటే అర్థం ఏంటంటే దేవుడే స్థిరపరుస్తాడు, దేవుడే బలపరుస్తాడు. ఆయన స్థిరపరుస్తాడు, ఆయన బలపరుస్తాడు. కొంచెము కాలమేనంట మనకి శ్రమలో, కొంచెము కాలమేనంట మనకి శోధనలో. ఈ కొంచెము కాలం దాటిన తర్వాత దేవుడు మనల్ని స్థిరపరిచి, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ స్థిరపరిచి బలపరచక ముందు మనం ఏం చేయాలంటే అపవాది మనల్ని మింగకుండా జాగ్రత్త పడాలి. అర్థమైందా? అందుకే కదా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో నేను పెద్దలకి హెచ్చరిక చేస్తున్నాను. ఈ మాట వాడు మింగాలని వస్తుంది సైతాన్ గాడు ఎవరిని? ఎక్కువ శాతం పెద్దలని, సంఘానికి అధ్యక్షత వహించేటువంటి వాళ్ళని, సంఘ పెద్ద కావచ్చు, సేవకులు కావచ్చు. వాడు మింగాలని వచ్చినా సరే వాడు మింగలేకుండా వెళ్ళిపోవడానికి గల 2 ప్రధానమైన కారణాలు పేతురు చెప్పాడు. ఆ రెండింటిని మనం ఆచరిస్తే దేవుడు మనలను స్థిరపరిచి బలపరుస్తాడు. అటువంటి స్థిరత్వం, అటువంటి దేవుని బలం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.
ఆమేన్. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా.